ఇంకోటండి రమ్మ గారు, ఇప్పుడు హైదరాబాద్లో మనకు ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది. ఇదే కొంచెం విలేజెస్కి వెళ్తే అక్కడ ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది. మనకి ఇక్కడ దొరికే మెటీరియల్ కానీ మన అన్ని రకాలుగా, అది ఫుడ్ అయినా డ్రెస్ అయినా మన లైఫ్ విధానమైనా ఇక్కడ ఒక రకం ఉంటుంది. ముంబైలో ఒకటి ఉంటుంది, ఢిల్లీలో ఒకటి ఉంటుంది, ఇంకో విలేజెస్లో ఒకలా ఉంటుంది. మన ఈ మధ్య మా ఇంట్లో జరిగిందే చెప్తున్నా. అందుకే మా కజిన్స్ వాళ్ళ పిల్లలందరూ వచ్చారు. వస్తే విలేజెస్ నుంచి వచ్చిన పిల్లలతోటి వీడు మాట్లాడట్లేదు. ఇక్కడ సిటీలో ఉన్న పిల్లలు, బెంగళూరు, ఢిల్లీలో, హైదరాబాద్లో ఉన్న పిల్లలు, మా కజిన్స్ ఊరి నుంచి వచ్చిన వాళ్ళతో మాట్లాడట్లేదు. ఏంటి ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళని వెళ్ళండి మాట్లాడండి వాళ్ళతోటి అని అంటే, వాళ్ళ డ్రెస్ చూసావా, వాళ్ళ భాష చూసావా, ఇంగ్లీష్ రాదు వాళ్ళకి, మేము అలా కలుస్తాం వాళ్ళతోటి. నోరు తెరిస్తే ఏమిటే అలా ఉన్నారే అని అంటే మేము వాళ్ళతో ఎలా మాట్లాడతాం? మాకు ఇష్టం లేదు మాట్లాడడం అన్నారు. నేను చెప్పగలిగినంత డ్రెస్ చూసు, ఇప్పుడు మీరు ఇంగ్లీష్ స్కూల్లో మిమ్మల్ని వేసాం కాబట్టి మీకు ఇంగ్లీష్ వచ్చింది, లేకపోతే మేము కూడా ఊళ్ళోనే ఉంటే మీరు కూడా అలాగే ఉండేవాళ్ళు. అంతే కదా. మనుషులు కలుపుకోవాలి. ఫ్రెండ్స్ అని నువ్వు అనుకునే ఫ్రెండ్స్ నీ జీవితాంతం ఉంటారా? రక్త సంబంధికులే ఉంటారని చెప్పినా కూడా వాళ్ళు ఉన్న ఆ 2 రోజులు కూడా వెళ్ళి వాళ్ళతో కలవలేదు. సో ఇలాంటి పిల్లలకి తల్లిదండ్రులు చెప్తున్నారు, చెప్పినా వినని పిల్లలు కూడా ఉన్నారు, చెప్పని వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి పిల్లలకి మీ మాటలో ఒకసారి అని చెప్తారేమో అని. ముందు మనం పిల్లల్ని వాళ్ళతోటి కలపడానికి ప్రయత్నం చేయాలి. ఇలా సంవత్సరానికో 3 ఏళ్ళకో ఓసారి కాకుండా, మనం కూడా ఊరు వెళ్తున్నాం అనుకోండి. ఇప్పుడు మనం ఊరు వెళ్తాం, మనతో పాటు మన 2 పిల్లలు వస్తారు. మిగిలిన ప్రపంచం అంతా పల్లెటూరు ప్రపంచమే ఉంటుంది కదా. వీళ్ళు అక్కడ అడ్జస్ట్ అవ్వడానికి 2 రోజులు పడుతుంది, తర్వాత అలవాటు పడతారు. అలా కాకుండా ఊరు నుంచి వచ్చిన ఒక మనిషి ఈ గుంపులో చిలకల గుంపు కాకుల గుంపు లాగా ఎవరు చిలక ఎవరు కాకి చెప్పలేము, కానీ వీళ్ళు అడ్జస్ట్ అవడం కష్టం. మనం అప్పుడప్పుడు కనుక తీసుకెళ్తే, అందుకని మేము ఫ్రీక్వెంట్ డిస్కషన్స్లో నేను చెప్తున్న మాట ఇదేనమాట. ఫంక్షన్లకి, పార్టీలకి, అన్ని చోట్లకి మనం ఏదో ఊరు వెళ్తాం, అక్కడికి పిల్లల్ని ఎందుకు అని అనుకోకుండా, సాధ్యమైనంత అంటే హాలిడేస్ ఉండాలనుకోండి, సెలవులు కుదిరినప్పుడు పిల్లల్ని కనుక తీసుకెళ్తుంటే ఈ కొత్త ఎన్వైర్న్మెంట్ కూడా వాళ్ళు అలవాటు పడే అవకాశం ఉంది. అదేం విపరీతం కాదని, మన కజిన్స్ ఇద్దరే ఇలాగ అతి భాషలో లేరు, అక్కడ ఉన్నదంతా అతి భాషేననే సంగతి వీళ్ళకి అర్థం కావాలి కదా. తర్వాత రెండోది, నేను అనుకుంటాను ఇళ్లలో ఇంగ్లీష్ మాట్లాడకూడదండి. చాలా మంది ఇంట్లో ఏమిటో ఒక 4-5 ఏళ్ల పిల్లాడితోటి మన ఎదురుకుండా వాళ్ళు ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. వాడికి తెలుగు ఎప్పుడు వస్తుంది? ఇంకా ఎప్పుడు తెలుగు నేర్చుకుంటారు? ఇంగ్లీష్ మాట్లాడకూడదని అనిపిస్తుంది. స్కూల్లో ఎలా ఉన్నా సరే, మనం ఇంట్లో పెద్దవాళ్ళు వాడిని ఇంగ్లీష్లో క్వశ్చన్ చేయటం. కొన్ని స్కూళ్ళల్లో ఏమిటో మీరు ఇంట్లో ఇంగ్లీష్లో మాట్లాడండి అని చెప్తుంటారు. మా వాడి స్కూల్లో చెప్పాను నేను, అలా అయితే కనుక నేను స్కూలే మానిపించేస్తాను. నాకు ఇంగ్లీష్ రాదు, ఏదో 2 ముక్కలు తెలుసు అంతే, నాకేం రాదు. ఒకవేళ వచ్చినా నేను మాట్లాడను. మా దగ్గర ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళు ఎవరు ఇంగ్లీష్లో మాట్లాడరు. ఇంకా తెలుగు ఎప్పుడు నేర్చుకుంటారు? వచ్చే తర్వాత తరాలకి తెలుగే ఉండదు. ఇప్పుడు మనం మూలాలు తెలుసుకోండి అని ఒక స్లోగన్ పట్టుకున్నాం, నిన్న మొన్నటి నుంచి ఈ మధ్య స్టార్ట్ అయింది కదా. నీకు మూలం ఏది? పల్లెటూరు కాదు, ముందు నీ భాష, దానికి ఒత్తులు శశసహాలకి తేడా, అవే మనం తెలియజేయటం లేదు. ముందు మీరు ఇంగ్లీష్లో మాట్లాడకుండా పిల్లలతో తెలుగులో మాట్లాడి, ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడితే తెలుగు మాట్లాడు, ఈ 4 ముక్కలు నేర్చుకో, మేము ఉండగా అయినా అని పిల్లల్ని బెదిరించి, తర్వాత వీళ్ళని ప్రతి ఫంక్షన్కి, పార్టీకి తీసుకుని వెళ్ళి కనుక అలవాటు చేస్తే అప్పుడు కొంచెం కాస్త బెటర్గా అవుతారని అనిపిస్తుంది. మా వాళ్ళు ఏమి పల్లెటూరుకి దానికి తేడా ఫీల్ అవ్వరు. సంవత్సరానికి 2 రోజుల నుంచి 15 రోజుల దాకా ఎప్పటికప్పుడు ఊళ్ళో పడి దొరలేస్తారు. అక్కడ ఫ్యాన్లు ఉండవు, ఎప్పుడు కరెంట్ ఉండదు, ఏసీ ఉండదు, ఫోన్లకి సిగ్నల్స్ రావు. ఏదో తాడి చెట్ల దగ్గర, తుమ్మ చెట్ల దగ్గర తిరిగి, గొడ్ల వెనకాల తిరిగి ఎలాగోలాగా ఉంటారు అంతే. చిట్కూడూరు వెళ్తే అసలు ఏమీ ఉండదు మా ఊళ్ళో. అగ్గిపెట్ట కూడా ఇది వరకు దొరికేది కాదు, ఇప్పుడేదో అగ్గిపెట్టెలు అవి దొరుకుతున్నాయి, కానీ మేము బాగానే ఉన్నాం. మరి వాళ్ళు పిల్లలు గొడవ పెట్టేవారు కదండి, మేము రావు అక్కడికి ఉండవని. అవి ఏమిటి అక్కడి నుంచి రావడానికి దుఃఖించేవాళ్ళు మా వాళ్ళు. ఇప్పుడు నేను వెళ్ళకపోయినా నా పిల్లలు వెళ్ళిపోతారు వాళ్ళ దారిని. వాళ్ళు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా వెళ్ళి చిట్టుకుడులో పడిపోదామా అని ఉంటుంది వాళ్ళకి. నేను మా పిల్లలు కాదు, మా అక్కయ్యల మనవలు కూడా చిట్టుకుడూరు వెళ్ళిపోవాలి. చెరువు, దాని గాలి, అక్కడ ఉండే ఆ గాలిలో కనపడే, అంటే వాళ్ళ పిల్లల మనసులకు అర్థమవుతుంది, ఒక ఫ్రీడమ్ ఉంటుంది అక్కడ. ఏ హద్దులు ఉండవు, ఎక్కద్దు, దూకద్దు, తిరగద్దు, ఎండలో తిరగద్దు, ఇలాంటివి ఏమి ఉండవు. ఓ చోట కూర్చో మాట ఏముండదు. అరే తాడి చెట్టు ఎక్కుతున్నాడు, హెల్ప్ చేయండి రా అని ఎవరో ఒకడు, ఇంకో కుర్రాడు వచ్చి ఈ చిన్నపిల్లాడు తాడి చెట్టు ఎక్కుతుంటే వాడిని ఎక్కిస్తారనమాట పైకి. మా అబ్బాయిలు కొబ్బరి చెట్లు అవి ఎక్కడం వచ్చు. మేము సిటీలోనే వాళ్ళు పుట్టి పెరిగిన, వాళ్ళ నాన్నగారు కూడా ఇక్కడే పుట్టి పెరిగారు. అయినా సరే వెళ్తాం వాళ్ళే, వదిలేయండి కాస్త. ఇప్పుడు మనకు చుట్టాలు లేరనుకుందాం, పల్లెటూళ్ళు తీసుకెళ్ళండి,
ఎక్కడైనా స్టే చేసేందుకు అవకాశం తీసుకుని మీరు అలా గనక వెళ్తే మూలాలు తెలుసుకోవటం కాదు, వాళ్ళని వాళ్ళు తెలుసుకుంటారు. మనం ఇవాళ దీంతోటే పుట్టలేదు, ఇంతకుముందు ఇంకోటి కూడా మన జీవితాల్లో ఉండేది అనే సంగతి వాళ్ళకి అర్థం అవుతుంది. ఇదే ప్రత్యేకమైన విషయం కాదు, మీరు అడిగారు కాబట్టి నేను ఆన్సర్ చెప్పాను, కానీ సహజంగా జరిగిపోతున్నాయి ఇవి. ప్రత్యేకంగా ఏం చేయట్లేదు, మూలాలు తెలుసుకోవడం కోసం వెళ్తున్నాం మేము, మా ఊరు మేము వెళ్తున్నాం అంతే. అలాగే ఇంకొకటి రమ్మగారు, సిటీలో ఇప్పుడు మీరు నేను నెక్స్ట్ అడగబోయే క్వశ్చన్ మీ దాంట్లోనే మొదలైపోయింది యాక్చువల్లీ. ఫ్రీడమ్ అనేది టీనేజ్ పిల్లలకి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే, అదొక పెద్ద టీనేజ్ పిల్లల్ని మేనేజ్ చేయడం పెంచడం అనేది తల్లిదండ్రులకి అసలు తలకు మించిన భారం అయిపోయింది ఈరోజు, ఎస్పెషల్లీ సిటీస్లో. విలేజెస్లో అంత లేదు, కానీ అక్కడ క్వశ్చన్ చేయాలంటేనే అమ్మ నాన్న వాళ్ళని ఒక మాట అండం ఏంటి అనే ఒక చిన్న ఇది ఉంటుంది, భయం భక్తి కనపడుతుంది. ఇక్కడ మన సిటీలో అది కనిపించట్లేదు. వాళ్ళది ఏంటంటే ఫ్రీడమ్ అనే దానికి విచ్చలవిడితనానికి డిఫరెన్స్ తెలియట్లేదండి. మా అమ్మ పార్టీలకి, బర్త్డే పార్టీలకి పంపదు. మా అమ్మ లేదా బయట ఫ్రెండ్స్ ఈరోజు పార్టీ, వీకెండ్ పార్టీ చిల్ అవుదామంటే మా అమ్మ పంపదు. లేదా మా అమ్మ హెయిర్ కలర్ వేసుకుంటానంటే వద్దంటుంది. మా అమ్మ నాకు మినిమం ఫ్రీడమ్ ఇవ్వదు. ఒక ఫోన్ వచ్చి నేను లోపలికి డోర్ వేసుకుని మాట్లాడతానంటే మా అమ్మ ఒప్పుకోదు. ఫోన్ వస్తే లోపలికి వెళ్ళి ఎందుకు మాట్లాడాలి, బయట ఎందుకు మాట్లాడకూడదు, మేము అందరూ ఉన్నాం కదా ఇక్కడ ఎందుకు మాట్లాడకూడదు అంటుంది. మా అమ్మ నాకు ఇవ్వాల్సిన మినిమం ఫ్రీడమ్ కానీ లేదు ప్రైవసీ కానీ ఇవ్వట్లేదు. అసలు ప్రైవసీకి, ఒక వాళ్ళకి ఇవ్వాల్సిన స్వేచ్ఛకి, విచ్చలవిడితనానికి మీ మాటల్లో ఒకసారి. అంటే దీనికి ఇప్పుడు మనం మూలఛేదం చేసుకోవాల్సిందే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే. ఇప్పుడు పార్టీలకు వెళ్ళి చిల్ చేయటము, హెయిర్ కలర్ వేసుకోవటము పిల్లలకి ఎలా తెలుస్తున్నాయి? తమ తోటి వాళ్ళు చేయటం వల్ల ఒకటి, లేదా సోషల్ మీడియా వల్ల. ఇప్పుడు వీళ్ళు ఏదో నెట్లో యూట్యూబ్లో చూడడానికి చూస్తారు, రకరకాల హిందీవి షార్ట్ ఫిల్మ్స్, వీడియోస్ చూస్తుంటారు. అందులో చూసిన దాన్ని కాపీ చేయాలనుకుంటారు అంజలి ప్రధానంగా. ఇప్పుడు మనం యూట్యూబ్లోనే ఇవన్నీ రకరకాల ప్రోగ్రాములు చేస్తున్నాం. ఇప్పుడు దీంతో పాటు మనం ఏదో సంస్కారాలు వీటిని గురించి తెలియజేయాలని మనం అనుకుంటున్నట్టే ఫ్రీడమ్ని తెలియజేసేస్తున్నారు నానా రకాలుగా. ఇంగ్లీష్ వీడియోస్ కానీ, హిందీ వీడియోస్ కానీ మీరు చూడండి, ఒక అమ్మాయి అబ్బాయి చాలా ఫ్రెండ్లీగా ఉండటం, వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండటం కోకొల్లలుగా కనపడతాయి. ఆడపిల్లలు ఇష్టారాజ్యంగా హెయిర్ కట్లు, చిన్నవి పొన్నవి బట్టలు వేసుకోవటమే మనం చూస్తాం. ఇప్పుడు మనం చూసిన పిల్ల న్యాచురల్లీ అది కాపీ చేయాలని అనుకుంటుంది. అది జరిగేదే కదా. అక్కడి నుంచి ఓ 10 మంది పిల్లలు చూసారనుకోండి, ఓ 2 పిల్లల తల్లులు కొంచెం ఫ్రీగా ఆలోచించేవాళ్ళు, పిల్లలు ఇష్టారాజ్యంగా పోనీ ఇవాళ రేపు ఫ్యాషన్ అని భావించేవాళ్ళు ఓ 2 చేయనిస్తారు. మిగిలిన 8 మందికి వాళ్ళ మీద ఫ్యాన్సీగా ఉంటుంది. వాళ్ళ ఒక 5-6 కష్టపడి ఎలాగో ఇరికి అందులో జ్వరపడతారనుకోండి, ఓ 2 ఉండిపోతాయి డక్లింగ్స్ వెనకాల. వీటికి ఏమనిపిస్తుంది, ఈ బాతులన్నీ ముందుకు పోతున్నాయి, నన్ను పోనివ్వటం లేదని పేరెంట్స్ మీద ఒక కచ్చా అయిష్టము ఏర్పడుతుంది. ఇప్పుడు ముందు పోతున్న ఈ 8 బాతుల్ని మనం ఏ రకంగా కంట్రోల్ చేయగలుగుతాం? మనం ఎక్కడ కట్ చేయాలి దాన్ని? ఎక్కడ కట్ చేయాలి? ముందు మనం మూలఛేదం చేసుకోవాల్సి వస్తుంది. దీనికి ఇక వేరే మార్గం ఏదీ లేదు. పల్లెటూళ్ళల్లో కూడా ఇందుకు భిన్నంగా లేరు. మీరంటే ఊళ్ళల్లో బాగుందనుకుంటున్నారేమో, నేను ఫ్రీక్వెంట్ పల్లెటూళ్ళు వెళ్తూనే ఉన్నాను కదా, నాకు బాగానే తెలుసు. అక్కడ కూడా ఎప్పుడూ ఫోన్లలో ఉండే పిల్లలు, ఎంతసేపు చాటింగ్ చేసే పిల్లలు. మొన్న నేనేదో సినిమాకి వెళ్ళాను, సంవత్సరానికి ఒకసారి వెళ్తాం. సినిమాలో కూడా అమ్మాయి ఫోన్ చేసి నొక్కుతుంది. స్టేటస్ నువ్వు సినిమా థియేటర్లో ఉన్న సంగతి ఎవరికైనా ఎందుకు తెలియచేయాలి? అసలు ఎందుకు? అసలు ఏమిటి, అదే పిచ్చి అయిపోయింది కదండి నిజంగానే. ఆ సినిమా ఎన్నిసార్లు అమ్మాయి ఫోన్ మోగుతుందో, పిల్ల నా పక్కన కూర్చున్న పిల్ల నొక్కుతూనే ఉంది. ఇక ఆ చీకట్లో దాని ప్రతిభా విశేషాలు ఏమిటో. అర్జునుడు ఎందుకు వెనికిరాడండి వాళ్ళ ముందు, ఎలా టకటకటకటక, అసలు ఎంత వేళ్ళకి ఎంత స్పీడో, నా కళ్ళు దాని వేళ్ళని పట్టుకోలేకపోయినాయి. నేను ఓల్డ్ అయ్యాను, అది మరీ యంగ్గా ఉందో. అమిత స్పీడ్, చకచకచక మెసేజ్ చేయడం, వెంటనే సమాధానం రావటం. సినిమాలో ఉన్నంతసేపు ఆ అమ్మాయి ఏదో ఒక మెసేజ్ పెడుతూనే ఉంది. పక్కన అమ్మాయి ఏం చేస్తున్నావు అని అడిగితే స్టేటస్ పెడుతున్నా. థియేటర్లో ఉన్నానని స్టేటస్ పెట్టాలా? నువ్వు సినిమా చూస్తావు, బజార్ వెళ్తావు, దానికి తోడు మనకి ఇప్పుడు గూగుల్ మ్యాప్ ఒకటి ఉంది. అంటే ఇది కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ నేను ఎక్కడికి వెళ్ళినా అది నేను ప్రశ్నిస్తుంది, నువ్వు ఫలానా పాన్ షాప్ దగ్గర నుంచి అది నీకు నచ్చిందా అని. ఎగ్జాక్ట్లీ వాళ్ళకి దొరికిపోతున్నావు. అంటే ఒక కన్ను ఎప్పుడు మనల్ని చూస్తూ ఉంటుంది. మనం ప్రపంచాన్ని చూస్తూనే ఉన్నాం. ఇంత ప్రపంచంలో ఉన్న ఇన్ని రకాలు చూస్తున్నప్పుడు పిల్లలు దాన్ని కాపీ చేయాలనుకోవటం చాలా సహజం. ఎందుకంటే పిల్లలు కాపీ చేయటమే వాళ్ళ నేచర్. మనిషే కాపీ జీవి సరిగా చెప్పాలంటే. మనమే నేర్చుకుంటాం కదా, పిల్లలు ఇంకా ఎక్కువ నేర్చుకుంటారు. వాళ్ళు చూసేది ఏం చూస్తారో దాన్ని బట్టే వాళ్ళు అడుగుతుంటారు. ఫ్రీడమ్ ఇవ్వటము ఇవ్వకపోవటం అనేది దట్ పేరెంట్స్ తాలూకు ఉద్దేశాలు. కానీ మీరు మంచి స్కూల్లో చేరుస్తాము,
ఇప్పుడు ఒక పెద్ద సర్కిల్ వెళ్ళే స్కూల్ అనుకుందాం, మన శక్తికి మించి కూడా ఒక్కొక్కసారి. అవునండి. ఇప్పుడు మిగిలిన వాళ్ళంతా ఒక వేషం వేస్తున్నప్పుడు మన బాతు పిల్లని ఆ వేషం వేయనివ్వకూడదంటే ఎలా కుదురుతుంది? నీకు స్కూల్ కావాలి, వేషం వద్దు అంటే సాగదు. మన లెవెల్ ఆఫ్ దీంట్లో ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది, అబ్బాయి ఇలా మరీ మిడిల్ క్లాస్ లెవెల్లో ఉన్నారు, హై క్లాస్ దాంట్లో చేరిస్తే పిల్లలకి ఎక్స్పోజర్ అదొక పెద్ద పదం. అవును. ఇప్పుడు ఈ ఎక్స్పోజర్ అనేది మంచి చెడు రెండు ఉంటాయి. మనం ఒకదానికి ఒప్పుకుని రెండో దానికి అబ్బాయి నో అనడానికి అసలు కుదరదు. అదే కదా, అది కుదరదు. ఇక అసలు నువ్వు చేయకూడదు. మీరు ఎక్కడ మార్చాలి దీన్ని? నేను అందుకే మూలఛేదం చేయటం ఇది అని చెప్తున్నాను. మీరు ఎక్కడి నుంచి మారాలి? ముందు మారాల్సింది ఎవరు కదా? మరి అలా కాదు. మరి ఇప్పుడు బాగా చదివించాలనే ఉద్దేశంతో ఒక మంచి స్కూల్లో వేద్దాం, మనకి ఇన్కమ్ లేకపోయినా సరే ఏదో కష్టపడి చేద్దామని జాయిన్ చేస్తుంటే చదువు కాకుండా మిగిలిన విషయాలని నేర్చుకుంటున్నారు తప్ప చదువు నేర్చుకుని రావట్లేదు. చదువు నేర్చుకుంటారు. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే వర్షం పడాలి, నేను అనుకున్న చోటే నేను ఎక్కడ తవ్వాను అక్కడే పడాలంటే ఎలా కుదురుతుందండి? మన దగ్గర తప్పు లేదు, మనం చేస్తున్నదే పొరపాటు కాదా? అవునా కాదా? అంతేనంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు మీరు సూటిగా అడిగారు, సూటైన సమాధానం కావాలంటే మీకు ఇది సూటైన సమాధానం. మీకు వర్షం, మీరు వాన ప్రార్థించి ఒక చిన్న మబ్బుని, ఒక తునకని నేను ఇక్కడ తవ్వాను, నేను ఇక్కడ పదును చేసి పెట్టుకున్నాను, ఇక్కడే వాన కురునైనా అని మనం అడగగలమా? పోనీ అలా అడిగినా కూడా అక్కడెక్కడో పైన పడే మేఘానికి ఎలా కంట్రోల్ ఉంటుంది? చుట్టుపక్కల అన్ని చోట్ల పడుతుంది. అది అన్ని చోట్లకి పడవలసిందే. మీరు కంట్రోల్ చేయాల్సింది ఎక్కడ అంటే ముందు మనకి అత్యాశలు ఉన్నాయి చూడండి, వాటి దగ్గర కంట్రోల్ చేయాలి. ఏమన్నా హై ఎక్స్పెక్టేషన్స్, గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ని కొద్దిగా మినిమైజ్ చేయాలి, తగ్గించుకోవద్దు. కొంచెం మినిమైజ్ చేస్తే అప్పుడు ఇవి కూడా మినిమైజ్ అవుతాయి. ఇవి మినిమైజ్ అవుతాయి. ఇప్పుడు మన పిల్ల కాపీ చేయడానికి స్కూల్లో ఒక్క పిల్ల, మనకు ఒక పిల్ల ఉంది, ఇది కాపీ చేయడానికి స్కూల్లో ఒక్క పిల్ల ఉంది అనుకోండి, ఒక్క పిల్లని పెద్దగా కాపీ చేయరు, ఊరికే కొంచెం సరదాగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది, అలా చేయాలండి. మనం వద్దంటే మానుకుంటారు. ఆ 10 మంది పిల్లల్లో 7 అలాంటి వాళ్ళే అయితే ఈ 3 బాతు పిల్లల్ని మనం కంట్రోల్ చేయలేకపోతాం. మరి 10 ఉన్న చోట జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు సెలెక్ట్ చేసుకునే స్కూల్స్, మనం పిల్లల్ని పంపించే సోషల్ ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంది, మన వాళ్ళు ఏం చూస్తున్నారు, దానిని బట్టే పిల్లల ఆలోచన విధానం ఉంటుంది. అంతే. This is Lavan Tripathi. నేను మీ సాయితరం తేజ్. This is Niharika Konidala. And don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Please subscribe iDream. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Please do subscribe to iDream. Don't forget to subscribe to iDream.